హలో అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. నా పేరు గాయత్రి. నేను ఇక్కడ హోమ్ ఆర్గనైజేషన్ అండ్ డెకరేషన్ రిలేటెడ్ వీడియోస్ చేస్తూ ఉంటానండి. మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్టయితే ఈ వీడియో చివరి వరకు చూడండి. నచ్చితే లైక్ చేయటం, సబ్స్క్రైబ్ చేయటం అసలు మర్చిపోవద్దు. సో వీకెండ్ కావటంతో ఇవాళ కొంచెం లీజర్గా అయితే స్టార్ట్ అయిందండి. నా మార్నింగ్ లేచిన వెంటనే కాఫీ తాగేసి ఫస్ట్ అయితే నిన్న ఇడ్లీకి పప్పు పోసుకున్నాను. సో అది మిక్సీ వేసేసుకుందాము అనేసి వచ్చాను కిచెన్లోకి. అండ్ పప్పు నానబెట్టిన వాటర్ అయితే నేను మిక్సీలో కొందరు గ్రైండ్ చేయడానికి యూజ్ చేస్తారండి. నాకు ఎందుకంటే అది ఏమన్నా స్మెల్ వస్తుందేమో అన్న ఒక టెన్షన్ అనమాట. సో ఆ వాటర్ తీసి పక్కన పెట్టేసుకొని ప్లాంట్స్కి యూజ్ చేసేస్తాను. అండ్ ఇవాళ కొన్ని చేంజెస్ నేను నా లైఫ్లో ఫాలో అవుతున్న చేంజెస్ మీతో షేర్ చేసుకుంటానండి. అంటే 40 దాటినాక ఇది నేను ప్రాక్టీస్ చేయటం మొదలు పెట్టాను. అండ్ ఇట్స్ వర్కింగ్ వెల్ ఫర్ మీ. సో ఐ థాట్ ఐల్ చేంజ్ ఆర్ ఐల్ షేర్ దిస్ విత్ యూ. ఫస్ట్ ఏంటి అంటే గ్యాడ్జెట్ అండి. నాకు లైక్ మోస్ట్ ఆఫ్ అస్ ఫోన్ లేవటం ఫోన్ని పట్టుకొని స్టార్ట్ చేస్తాను. ఫర్ ఎవ్రీథింగ్ ఐ హ్యావ్ ఫోన్ అన్నమాట. సో ఆ గ్యాడ్జెట్ టైంని కంట్రోల్ ఎలా చేయాలి అనేసి నేను చాలా టెన్షన్ పడుతూ ఉంటాను. బికాజ్ ఇట్స్ లైక్ అన్ ఎడిక్షన్. అండ్ ఐఎమ్ సారీ అండి, మీకు బ్యాక్గ్రౌండ్లో థండర్స్ అట్లాంటివి ఏమైనా వినిపిస్తూ ఉంటే ఐ హ్యాడ్ టు పోస్ట్పోన్ మై వాయిస్ ఓవర్ ఫర్ ఆల్మోస్ట్ 2 hours ఏమో. కానీ ఆ వాన తగ్గట్లేదు, ఆ థండర్స్, ఉరుములు, మెరుపులు తగ్గట్లేదు. సో ఐ హ్యాడ్ టు కంటిన్యూ విత్ ఇట్. సో ప్లీజ్ ఇగ్నోర్ ద బ్యాక్గ్రౌండ్ నాయిస్ ఇఫ్ దెర్ ఈస్ ఎనీ. అండ్ కమింగ్ బ్యాక్ టు ఆ టాపిక్. సో ఫోన్ అన్నది ఒక ఎడిక్షన్ లాగా అయిపోయిందండి నాకు. సో నేనేం చేస్తున్నాను అంటే ఓన్లీ వర్క్, అంటే యూట్యూబ్ రిలేటెడ్ వీడియో రికార్డింగ్ కానీ, వాయిస్ ఓవర్లు కానీ ఇట్లాంటివి మాత్రం నేను ఫోన్ యూస్ చేస్తున్నాను. అండ్ ఇఫ్ ఐ హ్యావ్ టు వాచ్ సంథింగ్, వీడియోస్ చూడాలి లేదా ఏమన్నా కంటెంట్ చూడాలి బయట యూట్యూబ్లో అన్నప్పుడు మాత్రం ల్యాప్టాప్ పెట్టుకుంటున్నాను. ఓన్లీ ఆన్ ల్యాప్టాప్ ఐ ప్రిఫర్ వాచింగ్ వీడియోస్. అలా చేయటం వల్ల ఏంటంటే ఆ ల్యాప్టాప్ని ఓపెన్ చేయడానికి కొంచెం బద్ధకం అనిపిస్తుంది మనకి. సో వీ ట్రై టు రెడ్యూస్ ద గ్యాడ్జెట్ టైం. నేను ఇలా ఫాలో అవుతున్నానండి. దిస్ ఈజ్ నాట్ ద రైట్ వే కావచ్చు, బట్ దెన్ నాకు ఇది వర్కౌట్ అవుతుంది. అందుకని ఫోన్లో వీడియోస్ చూడటం అన్నది కంప్లీట్లీ ఆపేశాను. స్లోలీ ఐ విల్ మూవ్ ఇన్స్టా ఆల్సో ఇన్ టు ద ల్యాప్టాప్ సో దట్ ఐ కెన్ జస్ట్ వాచ్. ఇన్స్టాకి కూడా ఒక స్పెసిఫిక్ టైం పెట్టుకొని యూజ్ చేయొచ్చు. లేకపోతే స్క్రోలింగ్ మొదలు పెట్టామంటే 1 hour 2 hours అట్లా అయిపోతుందండి. ఎంత టైం వేస్ట్ అవుతుంది అంటే వర్క్లో ప్రెషర్ పెరుగుతుంది. బికాజ్ వీఆర్ వేస్టింగ్ టైం హియర్. సో ఇదొక్కటి మాత్రం నేను ఫాలో అవుతున్నానండి. అండ్ ఇట్స్ వర్కింగ్ ఫర్ మీ. అండ్ ఇందాక ఆ పప్పు కడిగిన వాటర్ ప్లాంట్స్కి పోసేసుకున్నానండి. అండ్ మిక్సీ జార్స్ కూడా ఎప్పటికప్పుడు నేను ఇంట్లో వాష్ చేసేస్తాను. ఐ డోంట్ కీప్ ఇట్ ఫర్ ద హౌస్ హెల్ప్. అండ్ మాకు ఇక్కడ వానలు అయితే బాగానే పడుతున్నాయండి. ఎవ్రీడే ఏదో ఒక టైంలో వస్తుందన్నమాట. అందుకని ఈవినింగ్ బట్టలు లోపల పెట్టేసుకున్నాను స్టాండ్. సో అవి మడతేసుకొని ఒక చిన్న పని ఉంది. సో బయటకు వెళ్ళి ఆ పని ఫినిష్ చేసుకున్నాను. అండ్ బయట క్లైమేట్ అసలు ఎంత బాగుందోనండి. అంటే బాంబే రెయిన్స్ అని విన్నానే తప్ప ఈ 1 week నుంచి వానలు పడుతున్నాయి కానీ మరీ భయంకరంగా కాదు. ఇట్స్ ఓకే. సో అలాగా బయటకు వెళ్ళి ఆ పని చేసుకొచ్చి మళ్ళీ చేంజ్ చేసేసుకొని ఇప్పుడు ఇంకా కుర్కురే బేండి అనేసి ఒక రెసిపీ ట్రై చేస్తున్నాను. ఈ రెసిపీ నేను బయట ఎప్పుడైనా హోటల్స్కి వెళ్ళినప్పుడు, రెస్టారెంట్స్లో నేను వెజ్ డే ఉంటే ఇట్లాంటివి ఆర్డర్ చేస్తానండి. ఇవి భలే క్రిస్పీగా వస్తాయి. బెండకాయల్ని ఇట్లా కట్ చేసుకున్నాను. ఫస్ట్ మధ్యలో కట్ చేసి 4 slits లాగా పెట్టుకున్నాను. అండ్ బెండకాయల్లో ఉప్పు, కారం, పసుపు, కొంచెం జీరా పౌడర్, ధనియా పౌడర్ అండ్ పైన నుంచి కొంచెం శనగపిండి వేసుకున్నానండి. బేసన్ అంటాం కదా, అది వేసేసి కాసేపు ఉంచేస్తాను. అట్లాగే వాటర్ ఏమీ కలపనండి. ఎందుకంటే బెండకాయల్లో ఉప్పు వేసిన వెంటనే కొంచెం వాటర్ వస్తూ ఉంటుంది కదా, ఆ వాటర్ సరిపోతుంది ఆ కోటింగ్ ఫామ్ అవ్వటానికి. సో మీరు ఇట్లా ఉంచండి. 5 minutes ఉంచినాక దెన్ మిక్స్ చేసుకొని అప్పుడు చూడండి, కావాలంటే అప్పుడు వాటర్ కలపండి. తప్ప ముందు వాటర్ వేసుకున్నాము అంటే మరీ బ్యాటర్ లూజ్గా అయిపోయి బజ్జీలాగా తయారవుతాయి. వీ డోంట్ వాంట్ దాట్. సో ఇలా కోటింగ్ వేసేసుకొని
డీప్ ఫ్రై చేసుకోవటమేనండి. అండ్ చక్కగా క్రిస్పీ అండ్ క్రంచీ బెండకాయ ఫ్రై అయితే రెడీ అయిపోతుంది. అంటే రోజు చేసే కూరల కంటే స్లైట్ వేరియేషన్ అన్నమాట. పిల్లలు ఏదైనా కొత్తది చాలా ఇంట్రెస్టింగ్గా తింటారండి. అదే రెగ్యులర్ వంటలే పెట్టాము అంటే వాళ్ళకి బోర్ వస్తుంది. అండ్ దే వాంట్ అవుట్సైడ్ ఫుడ్ మోర్ ఆఫన్ ఆర్ మోర్ ఫ్రీక్వెంట్లీ. నేనైతే మా ఇంట్లో జంక్ ఫుడ్ అన్నది కంప్లీట్లీ కంట్రోల్ చేయటం అయితే ఇంపాసిబుల్ అండి. ఇప్పుడున్న సిచ్యువేషన్స్కి నేను బయట నుంచి అసలు ఫుడ్ తెప్పించను అని చెప్పాను అంటే అది అబద్ధమే అవుతుంది. కానీ ఇచ్చే ఫుడ్ కొంచెం హెల్దీగా ఇంట్లో కుక్ చేసే ఫుడ్ ఇవ్వాలి అనుకుంటున్నాను మా అమ్మాయికి. అండ్ ఈ రెసిపీ అయితే చాలా బాగా కుదిరిందండి. మా అమ్మాయికి బాగా నచ్చింది అండ్ షీ ఎంజాయ్డ్ ఇట్. సో మా అమ్మాయి వెజిటేరియన్ ఏదైనా చాలా బాగుంది అని ఇష్టంగా తినింది అంటే దట్ మీన్స్ ఇట్స్ రియలీ అ హిట్. అండ్ ఇంకా కిచెన్ టవల్స్ అయితే వాష్ చేసేసుకుంటున్నానండి ఇక్కడ. సెకండ్ ఇంపార్టెంట్ థింగ్ నేను నా లైఫ్లో ఇన్కార్పొరేట్ చేసుకుంది కొంచెం థిక్ స్కిన్డ్ అవ్వటానికి. అంటే పక్కన వాళ్ళు ఏదన్నా అంత తొందరగా రియాక్ట్ అవ్వకూడదు అని నేను డిసైడ్ చేసుకున్నానండి. బికాస్ పీపుల్ డూ నాట్ నో వాట్ వీ గో త్రూ ఆన్ అ డైలీ బేసిస్. పీపుల్ డూ నాట్ నో మనం ఎంత స్ట్రెస్లో ఉంటాము అన్నది వాళ్ళకి తెలియదు. కానీ వెరీ ఈజీలీ దే స్టార్ట్ జడ్జింగ్ యూ. సో అలాంటి వాళ్ళకి అసలు ఇంపార్టెన్స్ ఇవ్వాల్సిన అవసరమే లేదు అని నేను ఫీల్ అవుతూ ఉంటానండి. కానీ ఇది చెప్పినంత ఈజీ కాదు. ఎవరు క్రిటిసైజ్ చేసినా పట్టించుకోను అని. బట్ ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైమ్ ఇఫ్ యూ మేక్ దిస్ అ హ్యాబిట్ యూ రియలీ సీజ్ పీపుల్స్ కామెంట్స్ ఎఫెక్టింగ్ యూ. నన్ను నేను వాళ్ళ కామెంట్స్ ప్రకారం నేను బిహేవ్ చేయలేనండి. అండ్ ఐ నో ఐఎమ్ డూయింగ్ ద రైట్ థింగ్ అని మనకి తెలిసినప్పుడు పక్కన వాళ్ళు ఏమనుకున్నా అంత పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మనం ఏ పని చేసినా కూడా క్రిటిసైజ్ చేస్తారండి. రాముడినే క్రిటిసైజ్ చేసిన జనాలు వీళ్ళు, మనం ఎంత ఆఫ్టర్ ఆల్ చెప్పండి. సో నేనైతే అదే అనుకుంటాను. అండ్ ఐ డూ నాట్ కేర్ మచ్ అబౌట్ వాట్ పీపుల్ talk to me or say about me. సో ఇది సెకండ్ ఇంపార్టెంట్ పాయింట్ నేను నా లైఫ్లో ఇన్కార్పొరేట్ చేసుకున్నాను. అండ్ ఇది అలవాటు చేసుకున్నాక చాలా రిలీఫ్గా అయితే అనిపిస్తుందండి నాకు. అండ్ ఈ వ్లాగ్ ఇక్కడి నుంచి ఇంకా సండే రోజు రికార్డ్ చేసుకున్నాను. సండే రోజు లేచి హాయిగా ఒక కప్పు కాఫీ తీసేసుకొని, అండ్ కాఫీతో పాటు మీరు ఎంటీ స్టమక్ మీద కాఫీ తాగుతారా అని అడుగుతున్నారండి. లేదండి, ఇఫ్ ఐఎమ్ హ్యావింగ్ కాఫీ ఫస్ట్ కుకీస్ తింటాను లేదా బిస్కెట్స్, సంథింగ్ ఐ ఈట్ ఫస్ట్ అండ్ దెన్ హ్యావ్ కాఫీ. థర్డ్ ఇంపార్టెంట్ పాయింట్ నేను నా లైఫ్లో నేర్చుకుంది అండి, నాకు రాదు, నేను చెయ్యలేను అన్న ఈ వర్డ్స్ నా డిక్షనరీలోంచి తీసేస్తాను. ఐ ట్రై టు డూ ఇట్. ప్రతి విషయాన్ని ట్రై చేస్తాను. ఏదో ఒక రెసిపీ చూశాను, అమ్మో ఇది చాలా కాంప్లికేటెడ్ ఉంది, నాకు రాదు అని నేను అనుకోనండి. సరే కొంచెం వేస్ట్ అవుతాయి థింగ్స్, వేస్ట్ అయితే అయినాయి, నేను ట్రై అయితే చేస్తాను, ఎక్స్పెరిమెంట్ అయితే చేస్తాను. అండ్ దిస్ హిట్ అయింది అంటే కాన్ఫిడెన్స్ నాలో అయితే బూస్టప్ అవుతుంది. ఫ్లాప్ అయింది, ఓకే ఐ లెర్న్ సంథింగ్ న్యూ కదా, అది వేస్ట్ ఎందుకు అయిందండి? దట్ ఎక్స్పీరియన్స్ ఈజ్ టీచింగ్ మీ సంథింగ్. సో నేను నా లైఫ్లో నుంచి ఈ వర్డ్స్ అయితే తీసేసానండి. అలాగే ఒక ఆన్లైన్ ఫామ్ ఫిల్ చేయాలి. ఇనీషియలీ నాకైతే ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ చేయాలి, బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ అంటే చాలా భయం అండి. ఏమన్నా తప్పు చేసేస్తానేమో, మన మనీ ఎవరికో వెళ్ళిపోతుందేమో అన్న ఒక ఫోబియా లిటరలీ నాకు. సో ఆన్లైన్ ట్రాన్స్ఫర్స్ అన్నవి నేను చేసేదాన్నే కాదు, జీపే ఫోన్పే నేను చాలా రోజులు అసలు యూజే చేయలేదండి. బికాజ్ ఐ హ్యావ్ దిస్ కాన్స్టెంట్ ఫియర్. కానీ నాకు నేను ధైర్యం చెప్పుకున్నాను. మెల్లిగా స్మాల్ ట్రాన్సాక్షన్స్ స్టార్ట్ చేశానండి, ఆన్లైన్ ట్రాన్స్ఫర్స్ చేయటం. లైక్ గ్రాసరీ షాప్కి వెళ్తాను, 10 రూపీస్ అంటే పోతే 10 రూపీసే కదా అన్నట్టు స్మాల్ ట్రాన్స్ఫర్స్ చేయటం నేర్చుకున్నాను. అండ్ ఇది నేర్చుకోవటానికి నేను మా హస్బెండ్ మీద నాకు చూపెట్టు ఎలా చేయాలో అని అట్లా అడగనండి. ఐ హ్యావ్ గూగుల్ కదా, మన దగ్గర ఉన్న ఎక్విప్మెంట్స్, గ్యాడ్జెట్స్, యూస్ దెమ్ అండ్ ట్రై డూయింగ్ ఇట్. ప్రతిదీ మన హస్బెండ్ పిల్లలు ఎవరో ఒకళ్ళు మనకి ఎందుకు హెల్ప్ చేయాలండి? వీఆర్ ఆల్ ఎడ్యుకేటెడ్ పీపుల్, లెట్స్ యూజ్ ఇట్. నేనైతే అట్లాగే అనుకుంటానండి. అలా చెయ్యటం వల్లే నాకు కొన్ని విషయాలు, మా వారు కూడా నన్ను కన్సల్ట్ చేస్తారు కొన్ని విషయాల్లో. అండ్ ఐ హెల్ప్ హిమ్ విత్
సాఫ్ట్వేర్ రిలేటెడ్ థింగ్స్ కొన్నిట్లో తనకి తెలిసినవి నాతో షేర్ చేసుకుంటారు. మనకంటూ ఒక ఇండివిజువల్ థింకింగ్, థాట్ ప్రాసెస్ అండ్ కాన్ఫిడెన్స్ ఉంటేనే అండి ఇంట్లో వాళ్ళు కూడా మనకి ఒక వాల్యూ ఇచ్చేది. మనం ప్రతిదానికి పక్కన వాళ్ళ మీద డిపెండ్ అవుతూ ఉంటే పీపుల్ విల్ స్టార్ట్ టేకింగ్ యూ ఫర్ గ్రాంటెడ్. అది ఎవరైనా కావచ్చు. ఈ మాటలు మీరు నెగిటివ్ వేలో తీసుకోకండి. ప్లీజ్ ట్రై టు టేక్ ఇట్ ఇన్ అ పాజిటివ్ వే. ఐఎమ్ నాట్ సేయింగ్ మీ ఫ్యామిలీ మిమ్మల్ని ఎక్స్‌ప్లాయిట్ చేస్తుంది అని ఇక్కడ. కానీ మన విషయాలు మనం నేర్చుకోవాలి అండ్ యూ హ్యావ్ టు లెర్న్ ఇట్ అండి. దెర్ ఈస్ నో టూ వేస్ అబౌట్ ఇట్ టు బూస్ట్ యువర్ కాన్ఫిడెన్స్. అండ్ ఇక్కడ మీతో మాట్లాడుతూనే నేను మిర్రర్ ఉంటుందండి ఇక్కడ ఎంట్రీ వేలో, నాకు దాన్ని కాలన్తో స్ప్రే చేసి క్లీన్ చేసుకుంటున్నాను. అండ్ ఈ ఎంట్రీ వే అంతా కూడా డస్టింగ్ చేసేసుకున్నాను. అండ్ ఇక్కడ కొంచెం సామాను కూడా ఉందండి. కొన్ని ఆర్డర్ చేశాను. ఇవి ఏం ఆర్డర్ చేశాను అన్నది ఒక సెపరేట్ వీడియో అయితే తీస్తాను అమెజాన్లో నుంచి. సో ఇవన్నీ ఇక్కడే పెట్టేశానండి, క్లీన్ చేసుకోలేదు నిన్న. సో ఇదంతా క్లీన్ చేసేసి కొంచెం ఈ మైక్రోఫైబర్ డస్టర్ ఏదైతే ఉందో దీంతో క్లీన్ చేసుకున్నాను. అండ్ ఫోర్త్ ఇంపార్టెంట్ పాయింట్ అండి, ఐ విల్ నాట్ ఫీల్ గిల్టీ. నేను నా కోసం ఏమన్నా వండుకున్నా, నా కోసం నేను టైం స్పెండ్ చేసినా, లేదా నాకు ఓపిక లేదు అనేసి మన పిల్లలు ఒక్కొక్కసారి ఏదో ఒక ఫుడ్ చేయమంటారు, మనకి చేసే ఓపిక లేదు. కానీ అమ్మో తల్లిని కదా అనేసి లేచి ఓపిక ఉన్నా లేకపోయినా వెళ్ళి అప్పుడు ఆ ఫుడ్ ఐటమో ఏదో ఒకటి చేసి వాళ్ళకి పెట్టాలి అన్నది ఒకటి మనకి మైండ్లో ఉంటుందండి. నో అని చెప్పటం తప్పుగా ఫీల్ అయిపోతాం మనం. కానీ మనం కూడా గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే వీఆర్ ఆల్సో హ్యూమన్ బీయింగ్స్ బై ద ఎండ్ ఆఫ్ ద డే. సో నో చెప్పటం నేర్చుకోవాలి. అండ్ నో చెప్పినందుకు నేను గిల్టీగా అయితే ఫీల్ అవ్వదలుచుకోలేదు. బికాజ్ మనకి ఎలా అంటే తల్లి అంటే 24/7 పిల్లలకి అవైలబుల్ ఉండాలి. ఒక వైఫ్ హోమ్ మేకర్ అంటే ఎస్పెషలీ హస్బెండ్ ఎప్పుడు ఏది చెప్పినా అది చేసేయాలి అన్నట్టు ఉంటారండి. దట్స్ నాట్ రియలీ ఫీజబుల్. అట్లా కుదరదు. అలా బతికి మనలో ఎక్కడో లోపల ఇన్బిల్ట్ డిస్సాటిస్ఫాక్షన్ వస్తుందండి. అండ్ బిట్టర్నెస్ వచ్చినాక మాత్రం మనల్ని మనం హ్యాండిల్ చేసుకోవటమే కష్టం. ఇంటిని హ్యాండిల్ చేయటం పక్కన పెట్టండి. సో దేర్ ఈజ్ నథింగ్ రాంగ్ ఇన్ సేయింగ్ నో. అండ్ ప్రతిదానికి గిల్టీగా ఫీల్ అయిపోవాల్సిన అవసరం లేదు. మనం చేయలేదు. ఒకరోజు ఇల్లు నీట్గా పెట్టుకోలేకపోయాం, ఇట్స్ ఓకే ఇఫ్ యూ డెంట్ క్లీన్ ద హౌస్ ఫర్ 1 day. మీ హెల్త్ ఈజ్ ఇంపార్టెంట్. సో ఒకవేళ మీ హస్బెండ్ వచ్చినప్పుడు ఒకవేళ ఆయన ఏమన్నా అంటే ట్రై టు ఎక్స్ప్లెయిన్ హిమ్ దిస్ ఈస్ ద రీజన్ వై ఐ కెన్ నాట్ డూ ఎనీథింగ్ ఆర్ ఇవాళ ఏమి చేయలేకపోయాను అన్నది తనకి ఎక్స్ప్లెయిన్ చెయ్యండి. అంతేగాని గిల్టీ ఫీలింగ్, అమ్మో నేను అసలు ఇవాళ ఇల్లు సర్దుకోలేదు, అమ్మో ఇవాళ నేను వంట చెయ్యలేదు అన్న ఆ ఫీలింగ్లో మనల్ని మనం ఒక విక్టిమ్ లాగా ట్రీట్ చేసుకొని సెల్ఫ్ సింపతి మోడ్లోకి వెళ్ళిపోయి ఒక బిట్టర్ పర్సన్ లాగా లాంగ్ రన్లో తయారవుతామండి. సో ఐ స్టాప్డ్ ఫీలింగ్ గిల్టీ ఫర్ థింగ్స్ విచ్ ఐ డోంట్ డూ ఆర్ ఐ డు నాట్ వాంట్ టు డూ. ఫిఫ్త్ ఇంపార్టెంట్ టిప్ అండి, మా ఇంట్లో ఇది ఆడపని ఇది మగ పని అని సెగ్రిగేట్ చేసుకోవటం అన్నది ఉండదండి. వంట అంటారా, నాకంటే బాగా మా వారు చాలా బాగా చేస్తారు. ఇంటిని నీట్గా పెట్టుకోవటం, చిన్న చిన్న పనులు ఇంటివి చేయించుకోవటం నేను చేస్తాను. ఐ డోంట్ వెయిట్ ఫర్ మై హస్బెండ్ టు కమ్ బ్యాక్ ఫ్రమ్ వర్క్, అప్పుడు నేను ఈ పనులన్నీ ఆయనకు అంటిస్తాను అని నేను ఉండను. ఐ విల్ ట్రై టు డూ ఇట్ బై మై సెల్ఫ్. నాకు తెలియదు, ఐ హ్యావ్ మెనీ ఆప్షన్స్ హియర్. ఐ విల్ యూజ్ ద కార్పెంటర్, కింద వాచ్మెన్కి చెప్తాను, లేదా అర్బన్ కంపెనీలో బుక్ చేసుకుంటాను. కానీ నేను చేస్తాను. ఐ డోంట్ వెయిట్ ఫర్ హిమ్ టు డూ ఇట్ ఫర్ మీ. అలాగే ఆయన పనమ్మాయి రాలేదు ఇవాళ, తను గిన్నెలు గాయత్రినే వచ్చి కడగాలి అని కూర్చోరండి. హీ విల్ వాష్ ద డిషెస్ ఆల్సో ఫర్ మీ. సో దెర్ ఈజ్ నో ఆడపని మగ పని అన్న కాన్సెప్ట్ అసలు లేదు మా ఇంట్లో. అండ్ ఇది మేము ఫాలో అవుతాం కాబట్టి మా అమ్మాయికి కూడా అదే అలవాటు అవుతుంది. శ్లోకాకి నేర్పించాలి అంటే ఇంట్లో ఎలా బిహేవ్ చేస్తారో అది చూసే పిల్లలు నేర్చుకుంటారండి. నేను ఎందుకు ఇంత స్ట్రెస్ చేస్తున్నానంటే ఈ మధ్య అబ్బాయిలు చిన్న చిన్న పని చేసేసరికే చాలా పని చేస్తున్నారు మా ఇంట్లో అబ్బాయిలు అని చాలా గొప్పగా చెప్పుకుంటున్నారు. మరి ఆ చిన్న పనులే మీ ఇంట్లో ఆడపిల్ల చేస్తే అంత క్రెడిట్ ఇస్తారా అండి అమ్మాయికి? ఇయ్యరు. యూ హ్యావ్ టు డూ ఇట్. బై డిఫాల్ట్ ఆడపిల్ల పని చెయ్యాలి అంటారు. అక్కడ నాకు నచ్చట్లేదు. అది నాకు చాలా బాధగా అనిపిస్తూ ఉంటుంది. ఎందుకు ఇట్లా డిఫరెన్సియేషన్ ఈ ఏజ్లో కూడా చేస్తారు అని. సో మా ఇంట్లో అయితే ఆడపని మగ పని అని డిఫరెన్స్ ఏమీ ఉండదండి. అన్ని పనులు అందరం చేసుకుంటూ ఉంటాము.
సో ఇదండి ఇవాల్టి వీడియో. ఈ 5 ఇంపార్టెంట్ థింగ్స్ నేను నా లైఫ్లో ఫాలో అవుతున్నాను, అదే మీతో షేర్ చేసుకున్నాను. అండ్ ఇక్కడ వంట ఇదంతా కూడా మా వారు చేస్తున్నారు, నేను చిన్న చిన్న హెల్ప్స్ మాత్రం ఆయనకి అందిస్తున్నాను. మసాలా గ్రైండ్ చేయటం ఇవి మాత్రమే చేస్తున్నాను. అండ్ ఇది మనం పిల్లలకి నేర్పించాలి అంటే ఇంట్లో ఇది జరగాలి, ఇంట్లో చూసే పిల్లలు నేర్చుకుంటారు. అండ్ అమ్మాయిలకి కాన్ఫిడెన్స్ రావాలండి, ఆ కాన్ఫిడెన్స్ ఇంట్లో పేరెంట్సే క్రియేట్ చేయగలము. సో ఇదండి ఇవాల్టి వీడియో. మీకు ఈ వీడియో కొంచెమైనా నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అండ్ మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోవటం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.